ఎవరనే చర్చను పరోక్షంగా లేవనెత్తారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని అంగీకరించేదే లేదని చిట్చాట్లు చెప్పారు కవిత. సొంత పార్టీ నేతలే ఎంపీగా తనను ఓడించారని సంచలన ఆరోపణ చేశారు. తనను కేసీఆర్ కు దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. అయితే చిట్చాట్లో చేసిన కామెంట్స్ పై చర్యలు తీసుకోబోమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీనిపై ఇవాళ డిఎన్ఏలు ఆడిటర్ వారితో డిస్కస్ చేద్దాం. భరత్, కవిత వ్యాఖ్యలు ఏమైనా పార్టీకి డ్యామేజ్ చేసేలాగా ఉన్నాయనుకోవచ్చు? అంటే డ్యామేజ్ మామూలు కాదు, చాలా డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి. మొన్న కొంచెం టీజర్ వదిలితే ఇవాళ మొత్తం ట్రైలర్ వదిలేశారని చెప్పొచ్చు. చిట్చాట్లో చేసిన మాటలు ఖచ్చితంగా ఇంకా చాలా అర్థమైపోయింది. చాలా దూరం పెరిగిపోయింది కేసీఆర్కు, కేటీఆర్కు, సంతోష్కు, ఆమెకు మధ్య పూడ్చలేని అగాధం అంటామా మరి ఇంకేమంటామో తెలీదు, పెరిగిపోయిందని అయితే చిట్చాట్ ద్వారా మనం క్లారిటీగా చెప్పొచ్చు. చాలా విషయాలు మాట్లాడారు ఆమె, ఎక్కడెక్కడ ఏం జరిగింది. ఒకటి, ఫామ్ హౌస్లో లీకేజ్ విషయంలో లీకు వీరుల గురించి తెలియమంటే గ్రీకు వీరులాగా నా మీద ఎందుకు దండయాత్ర చేస్తున్నారు, పార్టీ పెడతారా పెట్టరా అంటే అది ఎప్పుడే ఎట్లా చెప్పగలుగుతాం. తర్వాత బీజేపీతో సంబంధాలకు సంబంధించి చాలా ప్రశ్నలు ఆమె లేవనెత్తారు. బీజేపీతో తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీని విలీనం చేసేందుకు కూడా సిద్ధమని చెప్పారు. అప్పుడు నేను వద్దన్నాను. తర్వాత చాలా చాలా విషయాల మీద కూడా ఓపెన్ అప్ అయ్యారు. సో అందరు కూడా విన్నారు మార్నింగ్ నుంచి. సో మనతో పాటు ప్రస్తుతం కల్వకుంట్ల రమణారావు గారు, కాంగ్రెస్ నేత ప్లస్